Hello everyone. Welcome to our channel Think Brief. Guys, today's video is about two backlogs to 8.5 CGPA, my real story. Hi everyone. సో ఇవాళ వీడియో వచ్చేసి ఒక అబోవ్ యావరేజ్ స్టూడెంట్ లైక్ 8.5 CGPA 10th వరకు 8.5 CGPA 9.5 CGPA ఉండి బీటెక్ రాగానే డిప్లొమా రాగానే బ్యాక్లాగ్స్ ఎందుకు వస్తున్నాయి మెయిన్గా అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఇవాళ. సో కమింగ్ టు ద వీడియో. హాయ్ ఎవ్రీవన్. సో నేను బిలో యావరేజ్ స్టూడెంట్ కాదు, లైక్ టాపర్ అని కూడా చెప్పను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ 10th స్టూడెంట్స్ ఉంటే దాంట్లో 4th 5th ప్లేస్లో ఉంటుండే నేను. సో ఆఫ్టర్ 10th ఐ జాయిన్ ఇన్ మై డిప్లొమా. నేను డిప్లొమాలో జాయిన్ అయ్యాను. సో 10th అయిపోయిన తర్వాత డిప్లొమాలో జాయిన్ అయితే డైరెక్ట్ మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. 6 మంత్స్ రాయాలి. అండ్ కొంతమంది 10th అయిపోయిన తర్వాత ఇంటర్‌లో జాయిన్ అవుతారు. వాళ్ళకి సేమ్ లైక్ మన స్కూల్ ఎగ్జామ్స్ లాగానే ఈ 1 ఇయర్‌కి వన్స్ రాస్తారు. మళ్ళీ బీటెక్‌లో జాయిన్ అయ్యాక వాళ్ళకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో నేను 10th అయిపోయాక డిప్లొమాలో జాయిన్ అయ్యాను. డిప్లొమాలో మాకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ ఉంటుండే. ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ చేశాను. సో మాకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ కంప్లీట్ అయ్యాక రిజల్ట్ ఇవ్వలేదు. అది ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ 3 మంత్స్ తర్వాత ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ రిజల్ట్ అండ్ సెకండ్ సెమిస్టర్ రిజల్ట్ 2 రిజల్ట్స్ ఒకటేసారి రిలీజ్ చేశారు. సో ఆ రిజల్ట్స్ రిలీజ్ డేట్ రోజు నేను రిజల్ట్ చూసుకోవాలి. నాకు ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌లో 1 బ్యాక్‌లాగ్ అండ్ లైక్ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్‌లో ఇంకొక బ్యాక్‌లాగ్ 2 బ్యాక్‌లాగ్స్ వచ్చినాయి. సో ఐ హాడ్ 2 బ్యాక్‌లాగ్స్ అండ్ ఐ వాస్ రియల్లీ స్ట్రెస్డ్. నేను చాలా స్ట్రెస్ ఫీల్ అయినా అండ్ షాక్ అయినా. ఏంటి నాకు బ్యాక్‌లాగ్స్ ఉండడం ఏంటి? ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్‌కొచ్చాము ఏంటి అని. బట్ గైస్ ఐ డిడ్ంట్ గివ్ అప్ గైస్. ఐ స్లోలీ చేంజ్డ్ మై స్టడీ హ్యాబిట్స్ అండ్ ఇంప్రూవ్డ్ మై కన్సిస్టెన్సీ. సో నేను ఆ డే రియలైజ్ అయినా మళ్ళీ లైఫ్‌లో ఇంకెప్పుడు బ్యాక్‌లాగ్స్ అనేది ఉండకూడదు. సో బ్యాక్‌లాగ్స్ పడడం వల్ల మనకి టైం వేస్ట్ అవుతుంది. మన మనీ వేస్ట్ అవుతుంది. అందరి ముందు ఫ్రెండ్స్ ముందు మనం ఇన్సల్ట్ చేస్తారు. ఫ్యామిలీలో అడుగుతారు ఎంత సీజీపీఏ వచ్చింది? బ్యాక్‌లాగ్స్ ఎందుకొచ్చాయి? ఏమైంది అని. సో గైస్ మీరు మనీ గురించి అవన్నీ వేస్ట్ చేయొద్దు. సో పేరెంట్స్ సాక్రిఫైస్ అవన్నీ థింక్ చేసి మీరు బ్యాక్‌లాగ్స్ వచ్చినా ఫస్ట్ టైమ్ మీరే రాయాలి. సెకండ్ టైమ్ బ్యాక్‌లాగ్ వచ్చినా సెకండ్ టైమ్ మీరే రాయాలి. మీకు సెకండ్ టైమ్ ఎవరు హెల్ప్ చెయ్యరు. ఎవరు మనకి చిట్స్ ఎవరు అందియ్యరు. సో ఫస్ట్ టైమ్ మీరే చదవాలి. సెకండ్ టైమ్ బ్యాక్‌లాగ్ పడ్డా మీరే చదవాలి. థర్డ్ టైమ్ పడ్డా మీరే చదవాలి. సో ఎన్ని టైమ్స్ అయినా మీరే చదవాలి. మీరే రాయాలి. అన్ని మనీ గూడా మీదే గాబట్టి అంతా వేస్ట్ అయిపోతుంది కాబట్టి సో అందరితో పాటు అందరిలాగా చదవండి. అండ్ మీకు బ్యాక్‌లాగ్ రాకుండా ఎలా టిప్స్ ప్రిపేర్ అవ్వాలి? మీరెలా ప్రిపేర్ అవ్వాలి? నాకు 2 బ్యాక్‌లాగ్స్ వస్తాయి. నేనెలా 8.5 సీజీపీఏ వరకి వచ్చాను, ఎలా చదివాను అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో రిజల్ట్ వచ్చాక నేను షాక్ అయ్యాను. అండ్ ఆ డే నేను డిసైడ్ అయ్యాను లైఫ్‌లో ఇంకెప్పుడు బ్యాక్‌లాగ్స్ ఉండొద్దు. ఎందుకు బ్యాక్‌లాగ్ వచ్చింది? నేను ఏం మిస్టేక్ చేశాను అని రియలైజ్ అయ్యాను. సో బ్యాక్‌లాగ్స్ ఎందుకొస్తాయంటే గైస్ మెయిన్‌గా మనకి కరెక్ట్ మీరు ప్రాపర్‌గా చదవకపోవడం వల్ల ఆర్ ద ప్యూర్ టైమ్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అండ్ నో ప్రాపర్ స్టడీ ప్లాన్. మీరు చదివేటప్పుడు ఒక స్టడీ ప్లాన్ వేసుకోండి. లైక్ సబ్జెక్ట్‌కి గానీ, మిడ్‌కి గానీ వాటెవర్ ఇట్ మే బీ. మీ స్టడీ ప్లాన్ వల్ల మీకు యూజ్ అవుతుంది. సో నేను ఇట్లా అందరూ నార్మల్‌గా మనకి సెమిస్టర్ ఎగ్జామ్స్ ముందు 1 వీక్ ముందు, 3 డేస్ ముందు అలానే చదువుతారు. నేను అలానే చదివాను. గైస్ మెయిన్‌గా బ్యాక్‌లాగ్స్ ఎందుకొస్తాయి అంటే మీరు 100% కరెక్ట్ రాయకపోవడం వల్ల మీరు కరెక్ట్ 100% రాసినా గూడా స్టిల్ మీకు బ్యాక్‌లాగ్ వచ్చింది అంటే అది ఇన్విజిలేటర్ ప్రాబ్లమ్. సో 100 టైమ్స్‌లో 1 టైమ్ అలా జరుగుతుంది. నాట్ ఆల్ కేసెస్. మీరు 100% ఆన్సర్స్ రాస్తే ఇన్‌కేస్ మీ బ్యాక్‌లాగ్స్ వచ్చినా మీరు మళ్ళీ రీవాల్యుయేషన్ చేయొచ్చు. మీ ఆన్సర్స్ మీద మీకు కాన్ఫిడెంట్‌గా మీరు రాసారంటే ఇన్‌కేస్ మీ బ్యాడ్ లక్ కూడా మీరు 100% పర్ఫార్మ్ చేసినా గూడా ఇన్‌కేస్ మీకు బ్యాక్‌లాగ్ వస్తే సో ఫస్ట్ మీరు కాన్సెప్ట్‌ని అండర్‌స్టాండ్ చేసుకోండి కరెక్ట్‌గా. అప్పుడు మీకది యూజ్ అవుతుంది. మంచిగా మీకు గుర్తు ఉంటది కంటెంట్ అనేది. సో మీరెలాంటి చేంజెస్ చేయాలి అంటే ఫస్ట్ మీరు వీక్లీ స్టడీ ప్లాన్ గానీ ఆర్ ఎల్స్ రిపీటెడ్‌గా చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీక్ వన్స్ చదివితే మళ్ళీ ఇంకో 3, 4 డేస్ తర్వాత మళ్ళీ చదవండి. అప్పుడు మీకు ఆన్సర్ గుర్తుకుంటుంది. ఫార్ములాస్ గుర్తుకుంటాయి. అవన్నీ గుర్తుకుంటాయనమాట. ఒక సింపుల్ వీక్ ప్లాన్ చేసుకోండి. సో ఈచ్ సబ్జెక్ట్‌కి 1, 2 అవర్స్ గానీ 3, 4 అవర్స్ గానీ లైక్ 1, 2 అవర్స్ గానీ 3, 4 అవర్స్ గానీ వీక్‌కి మీకెట్లా టైమ్ ఉంటే అలా కాలిక్యులేట్ చేసుకోండి. ఫస్ట్ మీరు కాన్సెప్ట్ నేర్చుకోండి. ఆ తర్వాత మీరు గైస్ ఫస్ట్ లెర్న్ ది కాన్సెప్ట్స్. నేను కాన్సెప్ట్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాను. అండ్ ఐ స్టార్టెడ్ అండర్‌స్టాండింగ్ కాన్సెప్ట్స్ యూజింగ్ యూట్యూబ్ ఆర్ నోట్స్ అండ్ బుక్స్ ఎక్సెట్రా. స్టో సో ఏంటి అంటే మీరు ప్రీవియస్ ఇయర్ క్వెషన్ పేపర్స్ గానీ మీకు ఇంపార్టెంట్ క్వెషన్స్ చెప్తారు. అవి ఫాలో అవ్వండి.
ప్రతి ఒక్కటి లైక్ ప్రాక్టీస్ చేయండి. మీకు కాలేజ్‌లో లెక్చరర్స్ ఇచ్చినవి ప్రాక్టీస్ చేయండి. ఇంపార్టెంట్ క్వెషన్స్ అవి ఫాలో అవ్వండి. సో, మీరు మెయిన్‌గా టైమ్ మేనేజ్‌మెంట్ పైన ఫోకస్ చేయండి. సో, ఒక ఫిక్స్ టైమ్ పెట్టుకోండి. దాన్ని ఎక్స్‌క్యూట్ చేయకండి. ఈ టైంలో ఈ 2 చాప్టర్స్ అయిపోవాలి అంటే కంప్లీట్ చేసేసేయండి. ఆఫ్టర్ దట్ మీరు మొబైల్ యూజ్ చేస్తారా, ఏం చేస్తారో అది చేయండి. ఇన్‌కేస్ మీకేమైనా డౌట్స్ ఉంటే మీ ఫ్రెండ్స్‌ని గానీ, మీ టీచర్స్‌ని గానీ, లెక్చరర్స్ కానీ వాళ్ళని అడగండి. వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో, గైస్ మీరు మంత్లీ రివిజన్ చేస్తే ఓకే. మీకు మంచి స్కోర్ వస్తుంది. 8.5 సీజీపీఏ, 9.5 సీజీపీఏ ఆర్ ఎల్స్ మీరు సెమ్ ఎగ్జామ్స్ ముందు పర్ఫెక్ట్‌గా చదువుతామన్నా అలా అయినా చదవండి. మీరు 3 చాప్టర్స్, 4, 5 మీరు ఎన్ని చాప్టర్స్ చదివితే దాన్ని బట్టి మీకు అంత సీజీపీఏ వస్తుంది. సో, ఇంప్రూవ్‌మెంట్ అనేది మీకే అర్థమవుతుంది. మీరు ఫస్ట్ మిడ్‌కి ఎంత ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది, సెకండ్ మిడ్‌కి ఎంత ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది, మీకు 2 బ్యాక్‌లాగ్స్ నుంచి ఎంత సీజీపీఏ వస్తుందో అర్థమవుతుంది. సో, నేను చాలా రియలైజ్ అయిన తర్వాత ఈ స్టెప్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత నేను నెక్స్ట్ అటెంప్ట్‌లో సెకండ్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్‌లో రాసాను. సో, నేను 2 బ్యాక్‌లాగ్స్ ఎట్ ఎ టైమ్ క్లియర్ చేశాను విత్ రెగ్యులర్ సబ్జెక్ట్స్‌తోని. సో, ఇవన్నీ అండర్‌స్టాండ్ చేసుకొని గైస్ ప్లీజ్ డోంట్ వేస్ట్ టైమ్. ప్లీజ్ డోంట్ వేస్ట్ మనీ. అండ్ అందరి ముందు మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తారు. మీ ఫ్రెండ్స్ గానీ, ఫ్యామిలీలో గానీ, పేరెంట్స్ బాధపడతారు ఎందుకు బ్యాక్‌లాగ్స్ వస్తున్నాయని. సో, ఇన్‌కేస్ మీకు బ్యాక్‌లాగ్ వస్తే గైస్ ఫస్ట్ టైమ్ అయినా మీరే రాయాలి. సెకండ్ టైమ్ బ్యాక్‌లాగ్ వచ్చినా మీరే రాయాలి. మళ్ళీ థర్డ్ టైమ్ వచ్చినా మీరే రావాలి. సో, ఇంట్రెస్ట్ పెట్టి ఫస్ట్ టైమే మీరే చదవండి. అందరితో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. మీ మనీ సేవ్ అయితాయి. కాలేజ్‌కి బ్యాక్‌లాగ్స్ కోసం మనీస్ కట్టి ఎక్కువ అన్ని మనీ కట్టి వేస్ట్ చేయకండి. మీ టైమ్‌ని వేస్ట్ చేసుకోకండి. మీ బ్యాక్‌లాగ్స్ వస్తే ఈమెకి 5 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. వీళ్ళకి 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. ఈమెకు 2 బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి అని కేర్ చేయరు ఎవ్వరు. సో, మీకు సీజీపీఏ ఉంటే మీకు బీటెక్‌లో యూజ్ అవుతుంది. డిప్లొమాలో కూడా యూజ్ అవుతుంది గైస్. బీటెక్‌లో మంచి సీజీపీఏ ఉంటే మీకు మంచి ప్లేస్‌మెంట్స్ వస్తాయి. సీజీపీఏ బట్టి కూడా కొన్ని కంపెనీస్ చూస్తారు. కొన్ని 8.5 సీజీపీఏ ఉంటాయి. కొన్ని 9.5 గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థాంక్ యూ.